రోజుకి పెరుగుతూ ఉన్నాయి. సుమారు 80,000 కేసులు దాటిపోయాయి. ఈరోజు కూడా ప్రతిరోజు 8,000 కేసులు తప్పకుండా పాజిటివ్ కేసులు వస్తూ ఉన్నాయి. మరణాలు 933 మరణాలు దాటిపోయాయి. 1000కి దగ్గరలో వెళ్తా ఉన్నాం. మార్చి 5వ తారీఖున 10వ తారీఖు మధ్యలో 5-10 కేసులున్న కరోనా ఈరోజు మరి 1000 కేసుల దాకా వెళ్తూ ఉంది. ఈ 5 నెలలు జాగ్రత్త పడి ఉంటే రాబోయే రోజులు అంత గట్టిగా ఉండేవి కాదు. తెలుగు తక్కువతనంగా లెక్కలేనితనంతో బాధ్యతారాహిత్యంగా ఏముందలే వస్తుంది, ఇట్ కమ్స్ అండ్ ఇట్ గోస్, పారాసెటమాల్ వేసుకోండి, బ్లీచింగ్ పౌడర్ చల్లుకోమన్నారు. రాష్ట్రం మొత్తం ప్రజలు భయాందోళనలో ఉన్నారు. 13 జిల్లాల్లో మరణాలు బాధాకరంగా ఉన్నాయి. నిన్న అనంతపురంలో చెట్టు కింద 6 గంటలు వైద్యం చేసే దిక్కు లేక ప్రాణాలు వదిలేరు రాజు. మన కర్నూలులో తల్లి చేతిలో కొడుకు స్ట్రెచర్ మీద ప్రాణాలు పోగొట్టుకున్నాడు. కర్నూలులో అంబులెన్స్ సౌకర్యం లేక స్ట్రెచర్ మీద మనిషిని బయటికి డయాగ్నోస్ తీసుకెళ్లారు. మొన్న ఇబ్రహీంపట్నంలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా వైసీపీ నాయకులంతా రోడ్డు మీద వెళ్తూనే ఉన్నారు. యాక్సిడెంట్ జరిగిన 45 నిమిషాలు అయింది, అంబులెన్స్ వచ్చే దిక్కు లేదు. ఆ రోడ్డు మార్గంగా వెళ్తున్న నేను ఆగి పోలీసులు ఉన్నప్పుడు కూడా 45 నిమిషాలు పట్టింది అంబులెన్స్ రానా. అప్పటికప్పుడే ఆ వ్యక్తిని మరి హాస్పిటల్కి పంపించి బతికించడం జరిగింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా సంఘటనలు ఎలా ఉన్నాయి, 108 అంబులెన్స్ ఎగ్జిబిషన్ ఎలా ఉంది, అంబులెన్స్లో 5-10 మందిని ఎక్కించేస్తా ఉన్నారు కరోనా పేషెంట్. ఒక ఆర్టీసీ బస్సులో 50 మందిని 60 మందిని కూర్చోబెట్టి హాస్పిటల్ ముందు నిలబెట్టారు. ఇవాళ చాందాడులాగా ఎక్కడైతే క్యూ లైన్లో నిలబడుతున్నారో కనీసం సామాజిక దూరం లేదు, మాస్కులు లేవు, వాళ్ళే జబ్బును బారి పడుతూ ఉన్నారు. ఇక్కడ మైలాలను ఉదాహరణ తీసుకోండి, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉన్నారు. ఎక్కడ ఎవరు చనిపోతున్నారో కూడా తెలియని పరిస్థితి. మీరు ఏ గ్రామంలో తీసుకోండి, గర్భవరం తీసుకుంటారా, మనం మునగపాడులో కరోనా పేషెంట్ని తీసుకెళ్ళిన గ్రామస్తులందరూ రోడ్డు మీద ధర్నా చేసే పరిస్థితి. ఇంత ఘోరంగా కరోనా విజృంభిస్తూ ఉంటే మరి అధికార యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం, బాధ్యత గల ప్రజాప్రతినిధులు చేష్ట గుడికి మరి చేతులు ఎత్తేసారు. చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే రాష్ట్రం మొత్తం ఎంత బాధపడుతున్నామో, మైలవరం నియోజకవర్గంలో పడి వాళ్ళ కరోనా బారిన పడి ఇబ్బందులు పడుతున్నారు. దానికి తోడు ఇవాళ మద్యం, బోర్డర్ చుట్టూ పొందుగులు తీసుకుంటారా, అనంతరం తీసుకుంటారా, ఇటు చంద్రగూడెం తీసుకుంటారా, అటు రెడ్డిగూడెం మండలం, ఇటు జీకొండూరు మండలం, మైలవరం మండలం, మొత్తం బోర్డర్ గ్రామాల్లో కరోనా విలయతాండవం చేస్తూ ఉంది. కరోనా భయపడతా ఉంది, కరోనా ప్రజలు భయపెడతా ఉంది. పెద్ద ఎత్తున ప్రజలు భయాందోళనలో ఉంటే ఏం చేస్తూ ఉన్నారు డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉంది, పోలీసు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతా ఉంది. అధికార పార్టీ నాయకులు ఇవాళ ఈ దందాలో పాల్పడటం వల్ల ఎక్సైజ్ పోలీస్ చేష్టడిగిపోయింది. ఎన్నికల ముందు చాలా పెద్ద కబుర్లు చెప్పాడు వసంత కృష్ణప్రసాద్. ఎందుకు మద్యాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం, ఎందుకు బోర్డర్ గ్రామాల నుంచి చావిడిగా మీ పార్టీ కార్యకర్తల నాయకులు ఈ దోపిడీలో భాగస్వామ్యం అయితే ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నాం, ఎందుకు ఆపలేకపోతున్నాం? నన్ను బూతులు తిట్టేస్తే అయిపోతున్నా, యంత్రాంగం చేతిలో లేదా?
ఇంత నీచంగా కరోనా సమయంలో మద్యం బ్లాక్లో అమ్ముతూ ఉన్నారు, మద్యం స్మగుల్ చేస్తూ ఉన్నారు పక్క రాష్ట్రాల నుంచి. తెలీదా? మహిళలు ఎవరున్నారని చెప్తారు, ఎవరు చేస్తున్నారు పేర్లు నేను చెప్పాలా? మద్యం పరిస్థితి ఉంది. ల్యాండ్, శాండ్, వైన్, మైన్ 100 కోట్ల దూరం. ఊరగొట్లో ఎంత ఎస్టిమేట్ వేశారు, ఎంత డబ్బులు కట్టారు, ఎంత పని అయింది? నేను మీడియా ద్వారా అడిగి ఎన్ని రోజులు అయింది ఇప్పటికీ? ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నాడు శాసనసభ్యుడు? కారణం ఏంటి? ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, ఎంత గ్రావెల్ తోలారు, ఎందుకు బయట పెట్టిన ఎస్టిమేట్స్ ఇవ్వండి, మీడియా వాళ్ళకి ఇవ్వండి. ఎకరానికి 10 లక్షలా, ఎన్ని లక్షలో చెప్పండి, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో చెప్పండి. ఊరగొట్ట దగ్గర దగ్గర బ్రహ్మాండంగా కోట్ల రూపాయలు పెట్టి రోడ్డు వేసి బ్రిడ్జి కట్టి 1350 ఫ్లాట్లు ఇస్తే ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నారు? 2 సెంట్లు పేదవాడికి పట్టా ఇస్తే అది దొంగ పట్టా అంటున్నాం. ధైర్యం ఉంటే కేసు పెట్టు, ఇచ్చిన అధికారుల మీద, ఇచ్చిన నాయకుల మీద కేసు పెట్టు, కేసు పెట్టి ధైర్యం ఉంటే. ఆ పట్టా తప్పని నువ్వేదైతే అన్నావో కూడా ఇదే జిల్లా కలెక్టర్ కదా ఇచ్చింది పట్టా, ఆ పట్టా తప్పైతే కలెక్టర్ దగ్గర నుంచి నా దాకా కేసు బుక్ చేయి, దొంగ పట్టా ఇచ్చామని చెప్పు. ఈ పెట్టుకొని పబ్బాలు గడుపుకొని ఇవాళ మీరు కబుర్లు చెప్తారా? ఇచ్చింది కలెక్టరు, నేను ఓకే పట్టా తప్పైతే ఏమంటే కేసు పెట్టు, కలెక్టర్ మీద పెడతావు, నా మీద పెడతావు, పెట్టు, ధైర్యం ఉంటే పెట్టు. 24 గంటలు టైం ఇస్తున్నా. ఆ 1350 ఫ్లాట్లు తప్పు, విలేకరుల సాక్షిగా, ప్రజల సాక్షిగా మేము ఇచ్చాం పట్టాలు. ఇచ్చింది కలెక్టరే, నా చేతుల మీద కొన్ని ఇచ్చాను, అధికార యంత్రాంగం మీద ఇచ్చి కొన్ని నువ్వు అడ్డం పడి ఆపావు. పెట్టు, కేసులు పెట్టి అందరి మీద 24 గంటల సమయం ఇస్తున్నా. నీకు ధైర్యం ఉంటే, నిజాయితీ ఉంటే, నువ్వు మాట్లాడే మాటలకు అర్థం ఉంటే కేసు బుక్ చేయి. ఊరగొట్టలో ఇచ్చిన పట్టాలు తప్పు అని కేసు పెట్టు. లేదా ఇబ్రహీంపట్నంలో 1590 ఫ్లాట్లు ఇచ్చాను, 110, 550, 930, మొత్తం 1590 మనం ఇచ్చిన ఫ్లాట్లు. అక్కడ ఎన్నికలు వచ్చినాయని చెప్పి అడ్డం పడి 150, 200 ఆపారు. మీరు ఇచ్చే ఫ్లాట్లు ఆపారు. అక్కడ ఇచ్చిన ఫ్లాట్లో ముఖ్యమంత్రి గారు మాట్లాడింది ఏంటి? 1600 పేదలకు 33 ఎకరాల లేఅవుట్లో ఇళ్ల పట్టాలు ఇవ్వటం. బయటపెట్టండి. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన 1600 పట్టాలు ధైర్యం ఉంటే బయటపెట్టి వసంత కృష్ణ సార్ శాసనసభ్యుని నేను డిమాండ్ చేస్తున్నా. ముఖ్యమంత్రితో అబద్ధాలు మాట్లాడిచ్చారు. నేను ఇచ్చిన ఫ్లాట్లు 1590, 3 విడతలుగా 110, 550, 930. ఆ 1590 ఫ్లాట్లో 100 ఆపేవారు, 200 ఆపేవారు నీ దగ్గర ఉన్నాయి, గవర్నమెంట్ దగ్గర, మీ అధికారుల దగ్గర. ముఖ్యమంత్రి మాట్లాడింది ఏంటి? 1600 పేదలకి 33 ఎకరాల్లో లేఅవుట్లో ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా వాళ్ళంతా కూడా వాళ్ళ ఫ్లాట్లో నుంచొని చక్కగా చెట్లు నాడుతూ ఉంటే ఎంతో కనువిప్పుగా ఉందండి. నేను ఇచ్చిన ఫ్లాట్లు ఆడు ఉన్న లబ్ధిదారులు అక్కడ చెట్లు నాడుతుంటే ముఖ్యమంత్రి గారు కనువిప్పుగా ఉందంట. వసంత కృష్ణ సార్ అబద్ధాలు చెప్పి బతికావు, ఎన్నికల ముందు చెప్పావు, ఈ 14 నెలలుగా అబద్ధాలు ఆడుతున్నావు. ముఖ్యమంత్రి ఇచ్చిన 1600 ఫ్లాట్లు మీడియాకి ఇస్తే రాస్తారా? ఇబ్రహీంపట్నంలో ముఖ్యమంత్రి చేత అబద్ధం చెప్పించారు. మీరు ఆ ఇచ్చిన 1600 ఫ్లాట్లు, మీరు ఇచ్చిన 1600 ఫ్లాట్లు బయట పెట్టండి.
నేను ఇచ్చిన ప్లాట్లో మీ అధికారుల దగ్గర ఉంది, తప్పుంటే యాక్షన్ తీసుకోండి. అధికారులు కాదు, ధైర్యం ఉంటే 24 గంటల్లో మీడియా ముందు పెట్టి, చేత కాకపోతే తప్పు చేస్తే ఇంక రెండోసారి మీరు మాట్లాడమాకండి, ప్రజలే మీకు బుద్ధి చెబుతారు. ఎందుకంటే ఊరగొట్టులో ఎంత ఎస్టిమేట్ వేసావు, ఎంత కట్టావు, ఎంత వసూలు చేశారు, ఎంత డబ్బులు ఇచ్చారు, ఎంతకు ఎస్టిమేట్ వేశారో బయట పెట్టు. ఇచ్చిన ప్లాట్లు ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నావో చెప్పు. 2 సెంట్లు నేను ఇస్తే నీకు చేత కాకపోతే ఎందుకు దాన్ని క్యాన్సిల్ చేయడం దేనికి? ఇచ్చినవి పేదవాడికి ఇచ్చినవి. తర్వాత కొండపల్లిలో, వెలగలేరులో, ముత్యాలంపాడులో, మునగపాడులో ఎక్కడైతే భూములు కొనుగోలు చేశారో ఎన్ని కోట్ల రూపాయలు స్కామ్ ఉంది బయటపెట్టి. కొండపల్లిలో ఎవరి దగ్గర ఎంతెంత కొన్నారో మీడియాకి ఇవ్వండి. వెలగలేరులో అక్కడ 42 లక్షలు మునప వస్తుందంటే మేము భూములు కొని డబ్బులు ఇచ్చి పరిహారం ఆ రైతులే ఆ భూములు చేసుకుంటున్నారు. మళ్ళీ ఎందుకు ఇచ్చామంటే ఆ భూములు మునకొస్తున్నాయి, పోలవరం కాలువలు తవ్వాం కాబట్టి అక్కడ డబ్బులు ఇచ్చాం పరిహారంగా. ఆ భూముల్లోనే ఇప్పుడు రైతులు భూములు చేసుకుంటున్నారు. పాపం ఆ కాలువ రావడం వల్ల వాళ్ళకి నష్టం వస్తుంది, బుడమేరు అని ముంపు కింద డబ్బులు ఇచ్చాం. ఇవాళ 43 లక్షలు ఇచ్చారని తీసుకెళ్ళి ఆ వెలగలేరులో ముంపు భూములకి ఎన్ని కోట్ల రూపాయలు గ్రావెలు పోసావు? ఎవరి డబ్బులు అయ్యి? ప్రజల డబ్బులే కదా. జక్కంపూడి, తాడేపల్లి, రాయలు కట్టిన కృష్ణదేవరాయలు కట్టిన గుడి దగ్గర ఉన్న గ్రావెల్ అంతా ఎత్తేసావు. ఎన్ని వేల ట్రిప్పులు వెళ్ళినాయి, ఎన్ని వేల ట్రిప్పులు గ్రావెల్ అక్కడ మట్టి పోసారు. ఆ బుడమేరులో ఎంత కొట్టుకుపోయినాయి, ఎంత ఎస్టిమేట్లు వేశారు, ఎంత డబ్బులు కట్టారు, ఎవరు చేస్తున్నారు? ఎవరో రింగ్ మాస్టర్ పోసాను కోటేశ్వరరావు ఎవరో? ఆ పోసాను కోటేశ్వరరావు కింద XYZ మీ బహుమతి కింద రింగ్ మాస్టర్ పేర్లని కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదు. నా స్థాయిలో నేను వాళ్ళందరి గురించి మాట్లాడే పరిస్థితిలో లేను. ఎవరు ఇదంతా? ఈ రింగ్ మాస్టర్ ఎవరో? నీ బహుమతి ఇక్కడ ఏం పని? ఈ దందాలేంటి? ఈ లిక్కర్ దోపిడీ ఏంటి? ఈ మట్టి దోపిడీ ఏంటి? ఈ శాండ్ దోపిడీ ఏంటి? ఈ పొలాల్లో కోట్ల రూపాయల కొనుగోలులో అవినీతి ఏంటి? విజయవాడ పొలాలంటే నేను మాట్లాడకూడదు. అంటే అక్కడ కొనే పొలాల్లో అది మైలవరం వాడు ఉంటాడు, విజయవాడ ఉంటాడు, ఎవరైనా ఉండొచ్చు. అంటే నేను తీసుకెళ్ళి బుడమేరు గుంపులో మీ అవినీతి డబ్బు కోసం, మీ కోట్ల రూపాయల అవినీతి కోసం ప్రజాధనాన్ని దోచుకునే ఎక్కువ వసంత కృష్ణప్రసాద్ గమనించారు. ఒకసారి అధికారంలోకి వచ్చి ఈ కోట్ల రూపాయల దోపిడీ బయట పెట్టండి, మీడియాకి ఇవ్వండి. మీరు నిజాయితీ పనులైతే, సత్యహరిశ్చంద్రులో వారసులైతే, ఆగర్భ శ్రీమంతులు లాగులు వేసుకున్నప్పుడే మరి చాలా పెద్ద పెద్ద ఇన్కమ్ ట్యాక్స్లు కట్టామని చెప్పారు. మొత్తం ఎక్కడ భూములు ఉన్నారు, ఎన్ని వందల ఎకరాలు ఎక్కడెక్కడ కొన్నారు, ఎన్ని కోట్ల రూపాయలు ఎస్టిమేట్లు వేశారు, ఎంత డబ్బు కట్టారు, అవన్నీ మీడియాకి ఇవ్వండి. వాస్తవాలు ప్రజల ముందు పెట్టండి. ఎన్ని రోజులు మారిపోతారు? నేను జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మంగళగిరి పార్టీ ఆఫీసులో చెప్పాను ఈ విషయాలన్నీ కూడా. 1590 ప్లాట్లు నేను ఇచ్చాను. మీరు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన 1600 ప్లాట్లు నిజమైతే మీడియాకి ఇవ్వు, ప్రజలు తెలుసుకుంటారని చెప్పి. ఇంతవరకు అడ్రస్ లేదు. ముఖ్యమంత్రి వచ్చే ఎన్ని రోజులు అయింది? ఇప్పటికి ఎన్ని రోజులు అయింది? ఇవాళ వరకు మీరు వాస్తవాలు ప్రజల ముందు ఎందుకు పెట్టలేకపోతున్నారు? ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? కరోనా
ప్రాణాలు తీసింత అడ్డగోలుగా వచ్చేవాడిగా ఉంటే ధైర్యం చెప్పే పరిస్థితి ఇక్కడ అవ్వలేదు. మాట్లాడేవాడు హాస్పిటల్స్ పనితీరు ఎలా ఉందో మీరే చూస్తున్నారు. హాస్పిటల్లో అక్కడ ఎవరు అందుబాటులో ఉన్నారో మీరే చూస్తున్నారు. చనిపోయిన కుటుంబాలకు సంబంధించి వాళ్ళు ఎంత భయాందోళనలో మీరే చూస్తున్నారు. మన వరదలు వచ్చినప్పుడు కూడా పరిస్థితి ఏంటో మీరే చూశారు. కాబట్టి నేను డిమాండ్ చేసేది మొత్తం నియోజకవర్గంలో ఎక్కడెక్కడ నేను 15,000 ప్లాట్లు ఇచ్చానని చెప్పాను. అవి తప్ప రైటా చెప్పేదానికి కూడా లేదు. నీకు నేను ప్లాట్లే ఇవ్వలేదు. ఈ 70 ఏళ్లలో ఎవరో నేనే పుట్టొచ్చానన్నా ఆ 15,000 ప్లాట్ల 16,000 ప్లాట్ల 14,000 ప్లాట్ల రెవెన్యూ యంత్రాంగం మీ దగ్గరే ఉంది కదా, బయట పెట్టండి. ఎన్ని రైతులు ఇచ్చేసాను, ఎన్ని పట్టాలు ఇచ్చాను. ఊరగొట్ట తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతానికి ఇచ్చిన వరం అది. ఊరగొట్ట ప్రజలు కొట్టది. ఎన్టీ రామారావు ఎన్టీఆర్ ఊరగొట్ట అని ఎన్నికల ముందు చెప్పాను. మళ్ళీ 2 సెంట్లు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రాగానే ఇస్తానని కూడా పేదవాళ్ళకి చెప్పాను. ఆ రోజు పట్టా ఇచ్చాను. ఇవాళ నువ్వు క్యాన్సిల్ చేశానన్నావు. ఎందుకు క్యాన్సిల్ చేశావు? ఎవరు నీకు అధికారం ఇచ్చారు? ఎందుకు క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది? వీటన్నిటి కూడా సమాధానాలు చెప్పాలి. ఈ కోట్ల రూపాయల స్కామ్లో ఎవరైతే అధికారులు, ఎవరైతే ప్రజాప్రతినిధులు బాధ్యులయ్యారో వాళ్ళంతా కూడా ప్రజల ముందు నిలబెడతాం. మీడియా మొత్తం ఇవన్నీ కూడా మీడియానే సమాచారం ఇచ్చింది. మీడియాకి మొత్తం ఈ సమాచారం అంతా కూడా కాగితాలతో సహా తీసుకొచ్చి కార్యకర్తలు, నాయకులు, మీడియా మొత్తం సమాచారం ఇచ్చారు. నేను 24 గంటల్లో ఎమ్మెల్యేని డిమాండ్ చేస్తున్నా. ఈ కోట్ల రూపాయల స్కామ్ మట్టి మేరు దోపిడీలో, భూముల కొనుగోలు దోపిడీలో విజయవాడ ప్రజల భూములు ఇస్తున్నామని ఈ 100 ఎకరాల కోట్ల దోపిడీ బయటికి రావాలి. నేను డిమాండ్ చేస్తున్నా ముఖ్యమంత్రి గారిని, దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపితే ఈ దొంగలు బయటకు వస్తారు. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా. ఈ సీసీ కెమెరాల్లో దొరికిన దొంగలంతా కూడా బయటికి రావాలి. అంటే వాస్తవాలు బయటికి రావాలి. బయటకు వచ్చి ఈ కోట్ల రూపాయల ప్రజా దోపిడీని, ఈ ప్రజాధనం దోపిడీ అవడానికి వీల్లేదు. వీటిని ఇమీడియట్గా రికవరీ చేయాలి. ఆ బుడమేరులో కొట్టుకుపోయింది, రావలేసాం, మట్టేసాం. ఆ డబ్బులు రికవరీ చేయండి. ఎమ్మెల్యే ఆ డబ్బులు కట్టాలి కదా. ఇష్టారాజ్యంగా కొండలు కొట్టేశారు. ఆ ప్రొక్లైన్ అవుతుంటే డ్రైవర్ కూడా పని కింద పడ్డాడు. అయినా మీ దోపిడీ ఆగల. అరే మా భద్రై పొలం కొట్టేద్దామని చూశారు, అతని మీద దాడి చేయబోతున్నారు. అట్లాగే మా తమ్ముడు ఆవిడి పుల్లారావు వెలగలగూడలో బీసీ సోదరులు, ఎదురుపేడు, చంద్రగూడెం, ఎక్కడ చూసినా ఇవాళ గణపవరంలో ముఖ్యమంత్రి గారు బంధువులు 4 ఎకరాలు కొన్నారా? ఏమండి ప్రభుత్వం కనపడదా? కోళ్ల ఫారాలు పక్కన హై టెన్షన్ లైన్ వెళ్తూ ఉంటే 4 ఎకరాలు దగ్గర దగ్గర 96 లక్షలు. ఎవరి సొమ్ము ఇదంతా? ప్రజల సొమ్ము దోపిడీ చేసి పందికొక్కులా దోపిడీ చేయడానిక మీరు ఒకసారి ఓటు తీసుకుందే. ఇబ్రాహీంపట్నం కొండపల్లిలో చిన్న నోట్లు, ఆ 18,000 నోట్లు బయట పెట్టమన్నా ఎంతవరకు బయట పెట్టావా? ఎంతవరకు మాట్లాడావా? ఈ నోట్లు చించారు కదా, 10 రూపాయల నోట్లు, 20 రూపాయల నోట్లు, మొత్తం కరెన్సీ నోట్ని గాంధీ తాత నోటు చించే అధికారం ఈ మాఫియాకి ఎవరిచ్చారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మహాత్మా గాంధీ జాతిపిత ఈ కరెన్సీ నోట్ని చించే
కొండపల్లిలో ఇబ్రహీంపట్నంలో పేదవాళ్ళకి అమాయకులకి ఇచ్చే ఈవీఎంలు పుణ్యం అంట వాడు అధికారంలోకి వచ్చే ఈ నోట్ల గురించి ఎందుకు మాట్లాడట్లా? భవానీపురం పోలీస్ స్టేషన్లో కేసు కూడా బుక్ అయింది, కోర్టులో కేసు కూడా ఉంది. మరి ఎమ్మెల్యే ఎందుకు నోరు తెరవట్లా? ఎందుకు నోరు తెరవలేకపోతున్నాడు? అన్నిటి మీద తిడతాడు కదా, బూతులు తిట్టిస్తాడు, బూతులు తిడతాడు, సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా తిట్టిస్తున్నాడు. పోలీసులు బతిమాలుతున్నారంట మా నాయకులకి కార్యకర్తలకు ఫోన్ చేసి, అయ్యా ఒక 6 నెలలు ఎమ్మెల్యేనంట, ఏమనమాకండి, ఈ 6 నెలలు దాటిన తర్వాత మీ ఇష్టం, ఈ 6 నెలలు ఏమనమాకండి, ఈ 6 నెలలు వదిలేమని పోలీసులు ఫోన్ చేసి బతిమాలుతున్నారని మా కార్యకర్తలు నాయకులు చెప్పారు. మరి 6 నెలల తర్వాత మరి పార్టీలు మారడం అలవాటు అనుకుంటాను. మీకు రాజకీయ వ్యభిచారం కూడా పెద్ద కబుర్లు మాట్లాడాం. నేను చెప్పాను చచ్చేంత వరకు తెలుగుదేశం పార్టీలో ఉంటా, జెండా కప్పుకొని వస్తానని. ఇప్పుడు 3 పార్టీలు మార్చాం. వచ్చే ఎలక్షన్లో ఈ పార్టీలో ఉంటావా, చచ్చే వరకు ఈ జెండా కప్పుకుంటారనే మాట నీ నోటి నుంచి రాకుండా. కాబట్టి నువ్వు ఏ రంగులు మార్చుకుంటావో, ఏ పార్టీలు మార్చుకుంటావో, నీలాంటి రాజకీయ వ్యభిచారుల్ని తెలుగుదేశం పార్టీ బొమ్మ కూడా తాగనయం. ఎందుకంటే ఇటువంటి రాజకీయ వ్యభిచారులు తీసుకోవడం వల్లే ఇవాళ నష్టపోయాం. కాబట్టి భవిష్యత్తులో ఇటువంటి రాజకీయ వ్యభిచారుల్ని ప్రజలు తరిమి కొట్టాలి. ఇటువంటి రాజకీయ వ్యభిచారుల్ని రానివ్వకుండా అన్ని జాగ్రత్తలు కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీలో మేము తీసుకుంటాం. కాబట్టి ఇటువంటి ద్రోహులు, ఇటువంటి రాజకీయ వ్యభిచారులు, ఇటువంటి కరెన్సీ నోట్లు చించేవాళ్ళు పేదల భూమి పేరు మీద, సెంటు పట్ట పథకం పేరు మీద 7,500 కోట్లు ఖర్చు పెట్టింది ప్రభుత్వం. 17,000 లేఅవుట్లు వేసాము. ఒక్క లేఅవుట్లో ముఖ్యమంత్రి వెళ్ళి చెట్టు పెట్టే పరిస్థితి ఉందా? లేదే. మేము వేసే లేఅవుట్లో, మేము ఇచ్చిన పట్టాల్లో మీరు వచ్చి మొక్క నాటి మమ్మల్ని తిట్టడం ఏంటి? మేము కేసు వేస్తున్నామంట, మేము కోర్టులకు వెళ్ళామంట, మేము అడ్డం పడ్డామంట. మీ చాతకంతం, మీ అసమర్థత. ఇవాళ మైలవరం నియోజకవర్గంలో ఒక ఉదాహరణ, కోట్ల రూపాయల దోపిడీ. ఎంత భూమి కొన్నావు, ఎంత కొన్నావు, ఎక్కడ ఎన్ని వందల కోట్లు ఖర్చు అయినాయి బయట పెట్టాలి కదా. ఇళ్ళ పేరు మీద, మేరు మీద ఎంత దూరంలో ఎక్కడ గ్రామాలు జరమన్నావు, ఎకరానికి ఎన్ని లక్షలు ఇచ్చావు, ఉపాధి హామీ పనుల, పంచాయతీరాజ్ పనుల ఎన్ని రోజులు దాచిపెడతావు, ఎన్ని కోట్ల రూపాయలు కట్టావు? నియంతృత్వం చల్లదో, దాచిపెడితే దాగో, ఇమ్మీడియట్గా బయట పెట్టాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు నలంద కిషోర్, నలంద సంస్థ విశాఖపట్నం స్నేహితుడు, మరి ఎంతో మానసిక వ్యతతో, ఎందుకంటే విద్యా సంస్థ నడుపుకుంటూ సమాజంలో సేవాభావంతో ఉండే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ ఫార్వర్డ్ చేసినందుకు, పోస్ట్ పెట్టినందుకు కూడా కాదు, ఫార్వర్డ్ చేసినందుకు 700 కిలోమీటర్లు తీసుకెళ్ళారు. విశాఖపట్నం నుంచి కర్నూలు దాకా వెళ్ళడానికి ఒక 700 కిలోమీటర్లు, మళ్ళీ అక్కడ బెయిల్ తీసుకొని రావడానికి వచ్చింది మళ్ళీ ఒక 700 కిలోమీటర్లు. అంటే దగ్గర దగ్గర 48-72 గంటల్లో 1400 కిలోమీటర్లో ప్రయాణం చేశారు. ఆరోగ్యం బాగలేదు, హార్ట్ ఇబ్బంది ఉంది. కరోనా టైంలో నన్ను కరోనా హాస్పిటల్ తీసుకెళ్ళొద్దని బాధపడ్డారు, అడిగారు, చెప్పారు. అయినా సరే అక్రమ కేసులు బనాయించి ఇవాళ మానసిక వ్యతకి చేయటం వల్ల ఇవాళ కిషోర్ గారు మరి మన మధ్య లేరు. విశాఖపట్నంలో ఆయన మన మధ్య లేరని వార్తలు వచ్చినాయి, వాళ్ళ కుటుంబ సభ్యులు తెలియజేశారు. చాలా బాధాకరం. ఆయన ఆత్మశాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఆ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ తరఫున, మా అందరి తరఫున కూడా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఈ విధంగా సోషల్ మీడియాలో అక్రమ కేసులు బనాయించి రంగనాయకమ్మ
70 ఏళ్ళు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో ఇంట్రాగేషన్ చేశారు. హైకోర్టు జడ్జిల్ని న్యాయమూర్తుల్ని మరి వాళ్ళని తిడతా పోస్టింగ్లు పెట్టిన వాళ్ళని ఇంతవరకు 93 కేసులు రిజిస్టర్ అయ్యాయని పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఒక్కడను కూడా వచ్చింది. కానీ సోషల్ మీడియాలో పోస్ట్ ఫార్వర్డ్ చేశారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ పెట్టారని, అక్రమ కేసులు బనాయించి వాళ్ళ మానసికతకి మరి ఎన్నో ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ బతికే హక్కు, జీవించే హక్కు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ఇచ్చింది. ఆర్టికల్స్ ఉన్నాయి, దాంట్లో సెక్షన్లు ఉన్నాయి. మీ ఇష్టారాజ్యంగా రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుపరుస్తామని అక్రమ కేసులు బనాయించి ఈ విధంగా చేయడం అనేది దుర్మార్గం. కాబట్టి దీని మీద పూర్తి స్థాయిలో ఎవరైతే తప్పు కేసు పెట్టారో, ఎవరైతే దీనికి బాధ్యులయ్యారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇవాళ సుబాబుల్ రైతు శాసనసభలో నన్ను తిట్టుకుని తిట్టారు. అందుకే గాంధీ సెంటర్లో సన్మానాలు చేర్చుకున్నాను. వాళ్ళ సుబాబుల్ రైతు ఏమయ్యాడు? ఇవాళ పసుపు లంకిపాడు మార్కెట్ యార్డ్లో అక్కడ యార్డ్లో పడేసి ఉంది, పట్టించుకునే దిక్కులేదు. అదేవిధంగా మా సుబ్బారావు రైతు, నాగులూరు రైతు 2 లక్షలు రావాలి, అందరికీ ఇచ్చారు, డబ్బులు ఉన్న వాళ్ళకి నాకు ఇవ్వలేదని చెప్పాడు. నేను పేదవాడిని, పేద రైతుని, కౌలు రైతుని, 6 నెలలైంది నేను ధాన్యం ఇచ్చి 2 లక్షలు రావాలని చెప్తే అతను బెదిరిస్తున్నారు. నువ్వెవరో పోస్ట్ పెట్టావు అంటే బాధ చెప్పుకునే, కష్టం చెప్పుకునే పరిస్థితి కూడా కౌలు రైతులు లేదా? 290 కోట్లు కట్టాలి, ధాన్యం రైతులకే 290 కోట్లు కట్టాలి. మరి ఎమ్మెల్యే కనపడతా ఉన్నా, సుబ్బారావు రైతు ఆవేదన కనపడుతున్నా, చండ్రగూడలో రావాలి, రెడ్డిగూడలో రావాలి, మైలారం మండలంలో రావాలి, జీకొండూరు మండలంలో రావాలి. కనపట్లేదా? ప్రభుత్వానికి కనపట్లేదా? ఎమ్మెల్యే కనపట్లేదా? ఇవాళ పంచాయతీ రాజు రోడ్డు, R&B రోడ్డు, ఇల్లు ఒకసారి తిరిగిరా, ఎర్రలేరు, తాడేపల్లి, జీకొండూరు మొత్తం ఎక్కడైనా సరే, రెడ్డిగూడెం, మైలవరం, జీకొండూరు, అంటే ఇబ్రహీంపట్నం మండలం, రూరల్ మండలం ప్రజల బాధలో వర్ణాతీతంగా ఉన్నాయి. ఆ గుంటలో పడి ఎవరైనా సైకిలో, స్కూటరో, కారో ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది. ఇంత ఘోరంగా పంచాయతీరాజ్ R&B రోడ్లు ఎప్పుడన్నా ఈ పరిస్థితి మైలవరంలో ఉందా? రాష్ట్రంలో ఉందా? మీ అసమర్థత వల్ల, మీ చేతకాంతనం వల్ల ఏదైతే ఈ సెంటు పట్టా పథకాన్ని అడ్డం పెట్టుకొని 7,500 కోట్లలో మైలవరం నియోజకవర్గంలో భూములకి కొన్న ఎన్ని కోట్ల రూపాయలు భూములు కొనుగోలు చేశారు. మీ అవినీతి అంతా ఇళ్ల మేలులో, మీ అవినీతి అంతా ఈ పోసాన్ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఎవరైతే దందా నడుపుతున్నారో నియోజకవర్గంలో ఏ పార్టీ వాడిని అడిగినా కూడా చెప్పే పరిస్థితి ఉంది. ఇవాళ నా నోటితో చెప్పే కన్నా ఇవాళ ఏదైతే మరి శాసనసభ్యుడే ప్రజలకు చెప్పాలి, మీడియాకి చెప్పాలి, ఈ దందా ఏంటి, ఈ దోపిడీ ఏంటి, ఈ పక్క రాష్ట్రాల నుంచి వస్తా ఉన్న మద్యాన్ని ఎందుకు ఆపుకోలేకపోతున్నారు, దాంట్లో కూడా కక్కుతిపడి వాటాలు పెట్టుకొని అరే ఇక్కడ ఆఫీసుల నుంచి దందా వసూలు చేస్తున్నారంటే ఇంతకన్నా నీచం, ఇంతకన్నా దుర్మార్గం లేదు. ఇవన్నీ చెప్పాలంటే కూడా ప్రజలు అసహించుకునే పరిస్థితి వచ్చింది. చాలా పెద్ద పెద్ద కబుర్లు చెప్పి, శ్రీరంగ నీతులు చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చారు. ప్రజలు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పమని ఎమ్మెల్యేని డిమాండ్ చేస్తారు.